సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పెద్దెముల్ హనుమాన్ దేవాలయంలో ముచ్చటగా మూడోసారి చోరీ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శాంతియుతంగా ధర్నా చేస్తే కేసులు పెడతారా, నాయకుల ఆగ్రహం. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అండా. బురదమయంగా మారిన బషీరాబాద్ ప్రధాన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు. జాతీయ రహదారి సమీపంలోనే డంపింగ్ యార్డ్, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. పత్తి రైతు లక్ష్మప్పతో సిటీ కేబుల్ ప్రతినిధి హనుమంతు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దెముల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో దొంగలు మూడోసారి చోరీకి పాల్పడ్డారు. దేవాలయంలోని హుండీని పగలగొట్టి నగదును అపహరించుకుపోయారు. బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుందని పలువురు అనుమానిస్తున్నారు. హనుమాన్ దేవాలయ భక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేశారు. గురువారం ఉదయం రోజు మాదిరిగానే దేవాలయ పూజారులు, భక్తులు రావడంతో తాళాలు పగలగొట్టినట్లు గమనించారు. దీంతో దేవాలయ కమిటీ సభ్యులు, స్థానికులు పెద్దెముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దెముల్ ఎస్ఐ వేణుకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే దేవాలయంలో గతంలో 2 సార్లు చోరీ జరిగిందని, నేడు మూడోసారి చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంవత్సరం మే 11వ తేదీన హుండీని పగలగొట్టి 8,000కు పైగా డబ్బులను ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పెద్దెముల్ గ్రామస్తులు కోరుతున్నారు. నీకు చెప్పమంటే చెప్పలే ఈ నెల 3వ తేదీ సోమవారం చెవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గంలోనే 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో 4వ తేదీ మంగళవారం తాండూరు పట్టణంలోని విలేముల్ చౌరస్తాలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తాజా మాజీ కౌన్సిలర్లు రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలంటూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా నిర్వహించారు. కాగా ఇదే విషయంలో నిరసనకారులు ఎలాంటి అనుమతి లేకుండా ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించారనే నెపంతో వారిపై తాండూరు పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. అఖిలేష్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారు 25 మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన నాయకులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, తాండూరు డెవలప్మెంట్ ఫోరం సభ్యులపై కేసులు నమోదయ్యాయి. దీంతో పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు అప్పునయం, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసిఫ్, టీజేఏసీ నాయకులు, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, సిపిఐ నాయకులు విజయలక్ష్మి పండిత్ తదితరులు మాట్లాడుతూ తమపై పెట్టిన కేసును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసులు నమోదు చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. शुक्रिया अदा करता हूँ, लेकिन एक बड़े अफसोस की बात यह है कि आज हमारे को मालूम हुआ सुबह में व्हाट्सएप ग्रुप के ज़रिए से
कि तांडू की पीएस जो है सो हमारे पर केसेस फाइल करी, जिसमें 25 मेंबर्स का नाम है और भी उसके अंदर अदर्स बोल के उन्होंने लिखे। अफसोस की बात यह है कि वहाँ कोई ऐसा इंसिडेंट नहीं हुआ, ना पब्लिक की तरफ से कोई कंप्लेंट है। वो हम एफआईआर में देखे कंप्लेंट भी जो है कांस्टेबल करे सो कंप्लेंट है, वो कंप्लेंट पे एक्शन लेकर उन्होंने जो है सो 25 मेंबर्स का डाले, फिर अदर्स बोल के लिखे। अदर्स बोलने के बाद अब उन्होंने कितने आदमी को डालते नहीं मालूम है, लेकिन हम तांडूर डेवलपमेंट फोरम की तरफ से आपको वादा करते हैं तांडूर की पब्लिक को आगे जो भी प्रॉब्लम्स रहेंगे तांडूर के डेवलपमेंट के लिए हम आगे आके काम करेंगे। और साथ ही साथ तमाम जितने लोगों के ऊपर भी केसेस बुक हुए, हम फोरम की तरफ से पूरों के केसेस लीगली जब भी हमारे को उसकी नोटिस आएंगी या लीगली जो भी हमारे को मैसेज आएगा, फिर हम आगे फर्दर लीगली कार्रवाई क्या करना है, पूरे मेंबर्स जितने भी मेंबर्स हैं दोनों कितने भी डालने दो, पूरे मेंबर्स की तरफ से हमारा फोरम ही जो है सो उसको टेकअप करेंगे और हम काम करेंगे। और आपको ये भी मालूम है तांडूर में जो है सो आज तक इतने एजिटेशंस हुए, इतने धरनेस हुए, इतने रैलीज हुए, लेकिन आज तक कभी केस कोई बुक नहीं करे, क्योंकि कभी भी कोई ऐसा इंसिडेंट ही नहीं हुआ। तांडूर के लोग बहुत शांति से और बहुत सुकून से, बहुत अमन कायम करते हुए रैलीज निकालते, धरने देते, प्रोटेस्ट करते, और कल भी कोई ऐसा इंसिडेंट नहीं हुआ। मगर अब कई कोनो केस बुक करे, अब वो उनको ही मालूम है, हम कुछ भी नहीं बोल सकते, लिहाजा हम आगे फाइट करेंगे बराबर। మొన్న నవంబర్ 3వ తారీఖు నాడు తాండూరు నుంచి ఉదయం 6:25 ఒక దుర్ఘటన జరిగిన దాని లోపల తాండూరుకు సంబంధించినటువంటి 14 మంది స్వర్గస్థులైనందువలన ఆ రోజు మేము వారందరికీ విలియమన్ చౌరస్తా దగ్గర కూర్చొని 11 గంటలకు శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి సబ్ కలెక్టర్కు ఒక మెమరాండం ఇవ్వాలి, అంటే రోడ్డు పైన జరుగుతున్నటువంటి నైపుణ్యమైనటువంటి పని జరగాలని, నాణ్యత కావాలనేటటువంటి లెటర్ ఇవ్వాలని ఆలోచన మీద చేసినాము. కొద్దిగా వర్షం పడడం వల్ల కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత దుఃఖపరిణమైనటువంటి వాతావరణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి మా అందరి మీద దాదాపుగా ఒక 25 మంది మీద కేసులు పెట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయము. రాష్ట్రంలో చాలా జాగాలో జరిగినాయి, కానీ ఎక్కడ కూడా ఏం కాలేదు, మా మీదనే జరిగింది. సరే, ఏది జరిగినా కానీ కూడా మేము దానికి లీగల్గా ప్రొసీడ్ కావడానికి సిద్ధంగా ఉంటాము. కావున తాండూరు ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఎల్లవెల్లా మేము తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఉంటుందని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా తాండూరు డెవలప్మెంట్ ఫోరము అందరితో సమానంగా అందరితో పాల్పంచుకొని పనిచేయడానికి ముందుకు వస్తుంది. ఎవరికి విరోధంగా ఎవరికి ఏననేది కాకపోతే జరుగుతున్న పనులను కనువిప్పు చేసి మంచిగా నైపుణ్యంతో జరగాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాము. ముఖ్యంగా ఇంకా 25 మంది మీద కేసులు జరుగుతున్నాయి. వారందరి తరఫుకెళ్ళి లీగల్గా మేమందరము ఖచ్చితంగా పోరాడతామనేటటువంటి చెప్తాము. కానీ ఇంకా మాకు లీగల్గా ఎటువంటి నోటీస్ కానీ అలా రాలేదు. రేపు ఒకవేళ వచ్చిందనేటటువంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా ఆ 25 మంది తరఫుకెళ్ళి మేము పోరాడతాం. ఇంకా ఎక్కువ వచ్చినా అని కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న చివరి జరిగిన బస్సు ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం. అందులో తాండూరు ప్రాంతం మరియు మిగతా ప్రాంతాల్లో ప్రజలు చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇదంతా తప్పిదమంతా గత పాలకులది, ఇప్పుడున్న పాలకులదే. మరి ఈ బాధ్యత అంతా పాలకులదే తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది, ప్రజాప్రతినిధులకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి వారికి నష్టపరిహారం ఖచ్చితంగా ప్రభుత్వం ఇంతేనే సరిపోదు, పెద్ద మొత్తంలోనే వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబాలు కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన కుటుంబాలు ఉన్నాయి. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండలు ఉండాలని చెప్పేసి తెలంగాణ జనసమితి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలు ఆ దుర్ఘటన చూసి స్వచ్ఛందంగా ఎక్కడిదక్కడ ప్రజలు అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెల్లారి ఇక్కడ తాండూరులో మరి విలమూరు చౌరస్తాలో ప్రజలందరూ జమై ధర్నా రాస్తారోకో చేసే ఉద్యమకారులపైన, మనం ప్రశ్నించే వారిపైన మరి కేసులు పెట్టడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం దీని విషయంలో, ఈ కేసుల విషయంలో మరి కేసులు ఎత్తేసే విషయంలో ప్రభుత్వం పరిశీలించాలి. అదేవిధంగా కేసులను ఎత్తేసే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రశ్నించే వారిపైన ఈ విధంగా నిర్బంధం చేయడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశం గిట్టంగా ఈ ప్రాంతం ప్రజాస్వామ్యయుతంగా జరగాలని చెప్పేసి తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి గత ప్రభుత్వం నిర్బంధం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు స్వస్తి చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని చెప్పేసి ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఈ కేసులు
ఎలాంటి లేకుండా ప్రజల ఏదైతే కోరుకున్నదో ఆ పాలన కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణ పోలీస్ శాఖ వారు మొన్న ఏదైతే మిర్జాగూడ చేవెళ్ళ ఘటన జరిగి తాండూరు డెవలప్మెంట్ ఫోరం వారు ఇచ్చిన పిలుపు మేరకు విలమూన్ చౌరస్తాలలో 4వ తారీఖు జరిగిన ధర్నా గురించి 25 మందిపై అదేవిధంగా అదర్స్ అని చెప్పేసి వాళ్ళపై కేసు పెట్టడం సబబు కాదు. ఎందుకనగా ఆ రోజు ఆ సందర్భంలో తాండూరు నియోజకవర్గంలోనే దాదాపుగా 13 మంది చనిపోవడము, ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు చనిపోవడం అనేది తీవ్ర ఆవేదనతోటి ఆక్రోషంతో ఉన్న సందర్భంలో పిలుపునివ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ తప్ప, యువకులు ముఖ్యంగా మళ్ళీ మేధావులు, విద్యావంతులు అందరూ కూడా శాంతియుతంగా నిరసన చేపట్టి అక్కడ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి ఆస్తి నష్టం చేయకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరం కూడా కలిసి దాదాపుగా 500 మంది దాకా స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేపట్టారు. దానికి ఈరోజు కేసు చేయడం అనేది సబబు కాదు. కేసును వెంటనే విరమించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది పోలీస్ శాఖ వారిని. అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, ఇప్పుడు మొన్న మేము బీజేపీ పార్టీ తరఫున మేము మెమోరాండము ఎవరికి బట్టి విక్రమార్క గారికి కూడా వచ్చినప్పుడు కూడా అది మా మెమోరాండంని తీసుకోకుండా వారిని పంపించడం వల్ల మేము అడ్డుకోవడం జరిగింది తప్ప, అక్కడ కూడా మేము అది కూడా ఎందుకు అంత పెద్ద కాకినా బ్రిడ్జ్ కొత్తది కట్టి 1-2 సంవత్సరాలు కాకన్నా ముందే కూలిపోయిందని దాంట్లో ఎవరైనా బస్సు పడి చనిపోతే కానీ స్పందించరా? ఇప్పుడు ఏదైతే మిర్జాగూడ సంఘటనలో చనిపోతేనే స్పందిస్తారా? కాబట్టి ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తిని కూడా ఎక్కడ కూడా మనము ధ్వంసం చేయలేదు, ప్రభుత్వ ఆస్తుల మీద మనము విడుచుకుపడలేదు. స్వచ్ఛందంగా చేసిన నిరసనకు కూడా కేసులు పెట్టడం అనేది సబబు కాదని చెప్పేసి, ఇప్పుడు రోడ్లు గుంతలు పడుతున్నాయి, రోడ్ల డెవలప్మెంట్ అయితే లేదు, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. వీటి మీద మరి మీరు పోలీస్ శాఖ వారు ఒక కేసు చేసేది ఉండే. ఇసుక రవాణా అడ్డం దొడ్డం అవుతుంది, అదే మన తాండూరు సహజ సంపద అడ్డం దొడ్డంగా తీసుకొని పోతుర్రు. వీటన్నిటి మీద ఎక్కడ కూడా కేసులు చేయలేరు మరి. కాబట్టి శాంతియుతంగా చేసినటువంటి నిరసనకు కేసులు చేయడం అనేది సబబు కాదని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసిన మాటకు చాలామంది స్పందిస్తున్నారు. వారు అన్నది హైవేకి మలుపులు ఉండొద్దు, హైవే అనేది సీదా ఉండాలి. ఇప్పుడు మీరు కొడంగల్ మధ్య మన కూడా దగ్గర చూస్తున్నారు, మలుపులు ఎక్కడ ఉండవు అన్నమాట. దాదాపుగా 500 మీటర్స్ 1 కిలోమీటర్ వరకు కూడా స్ట్రేట్గా ఉండాలని చెప్పేసి వారు అన్నదానికి వక్రీకరించి గుంతలు పడితే స్లో పోతారని చెప్పేసి ఒక చిన్న క్లిప్ను పెట్టి అన్నది కూడా, దాన్ని కూడా మేము ఆయన అనలేదు. దాన్ని కూడా వారు పూర్తి వివరాలు 1947 నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నారు, దాన్ని కూడా రోడ్ మ్యాప్తో సహా ఇచ్చారు. కాబట్టి పూర్వ పాలకులు అందరూ చేసిన తప్పిదాలు ఆయన పైన చెప్తున్నారు తప్ప గత ప్రభుత్వాలు ఏం చేశాయి, గత నాయకులు ఏం చేశారో దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. కాబట్టి తప్పులు ఎవరు చేశారు తాండూరు ప్రజలకు అందరికీ తెలుసు. చేవేళ్ళ ఎంపీ స్థానంలో కానీ చేవేళ్ళకు మనము వికారాబాద్ నుంచి మనము హైదరాబాద్ అప్పాకు వరకు వెళ్ళే దగ్గర రోడ్ల గురించి ఎవరెవరు ఉన్నారు, ఎవరు మినిస్టర్లు ఉన్నారు, ఎవరు ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, వీళ్ళందరిని వదిలేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని అనడం తప్ప అని చెప్పేసి దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి వెంటనే ఇప్పుడు చేవేళ్ళ వికారాబాద్లో ఎక్కడ కూడా ధర్నా చేసిన కేసులు ఎక్కడ కూడా చేయలేరు. తాండూరులోనే పోలీసు వారు కేసులు బనాయించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి దీన్ని మానవతా దృక్పథంతో చూసి కేసును విరమించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ధర్నా చేస్తే, ప్రొటెస్ట్ చేస్తే, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే ఆ కుటుంబాలకు ధైర్యం నింపనికే అండగా నిలబడితే ఇక్కడ తాండూరులో ఉన్న ఎమ్మెల్యే గారు
మరి 25 మంది పై కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పడుతుండ్రు. ప్రొటెస్ట్ చేసిన దాంట్లో మేధావులు, మహిళా నాయకులు, యువ నాయకులు, మైనార్టీ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు కూడా పాల్గొని ఈ యొక్క కుటుంబాలకు అండగా నిలబడదామని మేము ప్రొటెస్ట్ చేస్తే మీరు కేసులు చేపిస్తారా? కేసులకు భయపడతామా? తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులకు భయపడతారా? కాంగ్రెస్ పార్టీ మెడల్లోంచి తెలంగాణ తీసుకొచ్చిన కార్యకర్తలం మేము. ఈ కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడే రకం కాదు తెలంగాణ బిడ్డలు. తెలంగాణ బిడ్డల పుట్టుకనే పౌరుషంతో పుట్టిన బిడ్డలం మేము. పౌరుషం ఉన్న గడ్డ మీద పుట్టిన బిడ్డలం మేము. గిలాంటి వాళ్లకు గీ చిన్న చిన్న కేసులకు భయపడేది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి గతంలో కూడా ఈ తాండూరు డెవలప్మెంట్ ఫోరం అనేది గతంలో కూడా రోడ్లు బాగాలేవని ఇందిరా చౌక్ కాడ పెద్ద ఎత్తున ధర్నా పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మరి ఆ ధర్నాలో రోహిత్ రెడ్డి గారు పాల్గొని ఆ ఒక్క సమస్యలపై అక్కడ ధర్నా చేస్తున్న వ్యక్తులకు మరి వాళ్ళతో చర్చించి మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి ఆ ధర్నాన్ని ఒకటి ఆడవరకే ముగించుకున్న సంగతి కూడా తాండూరు ప్రజలకు, ఆ తాండూరు డెవలప్మెంట్ ఫోరం వాళ్ళకందరూ కూడా తెలుసు. కానీ ఆ రోజు ఒక్క కేసు కూడా కాలేదు. మా చేతిలో అధికారం ఉండే, మా ఎమ్మెల్యే ఉండే, కానీ ఒక్క కేసు కూడా చేయలేం మేము తాండూరు బిడ్డల మీద. కానీ మనోహర్ రెడ్డి గారు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, ఎవరి మీద కేసులు పెట్టిస్తుర్రు, ఎందుకు కేసులు పెట్టిస్తుర్రు, అది పార్టీపరమైన ప్రోగ్రామా, లేకుంటే బీఆర్ఎస్కు సంబంధించిన ప్రోగ్రామా, లేకుంటే బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల పిల్లలు చనిపోయినని ధర్నా చేసినామా? ఎందుకు చేసినాము ప్రొటెస్ట్ ఎందుకు చేసినామంటే తాండూరులో ఆ కుటుంబాలకు అండగా ఉండాలి, ఆ కుటుంబాలకు ఆదుకునాలే. ఆ ఉద్దేశంతో మేము ప్రొటెస్ట్ చేస్తే, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే మీరు మా మీద కేసులు పెట్టిస్తారా? ఓకే, తాండూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇలాంటి నాయకుడు ఈ 30 సంవత్సరాలలో ఎవరికి చూడలేం మేము. మహేందర్ రెడ్డి కూడా మంత్రిగా ఉండే. మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే జిల్లా బైఫర్కేషన్లు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 2 నెలలు నిరసన దీక్షలు, ధర్నాలు, అనేక రాస్తారోకలు కార్యక్రమం చేస్తే కూడా ఆ రోజు మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి ఉన్నా కానీ కూడా ఒక చిన్న కేసు కూడా చేపియలేడు, ఓ చిన్న దౌర్జన్యం కూడా చేపియలేడు పోలీసులతోటి. మీరు ఈరోజు చనిపోయిన వ్యక్తులకు మేము అండగా నిలబడతామంటే మీరు కేసులు చేపిస్తారా? మా పిల్లల మీద, మా మహిళా నాయకుల మీద, మా మైనారిటీ నాయకుల మీద, మా మేధావుల మీద మీరు కేసు చేయించారు. దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దయచేసి నేను తాండూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ. గత నాయకులు ఏ విధంగా ఉండే, గత పార్టీలు ఏ విధంగా పనిచేసినాయి, మీరు ఆలోచన చేసుకోండి. అనవసరమైన మాయమాటల్లో నమ్మి యువకులు కానీ మిగతా నాయకులందరూ కూడా ఇబ్బంది పాలు కాకుండా. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసము, దగ. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఉల్టా మా ప్రాణాలతో చెలగాటం, మాకు ఇష్టం వచ్చినట్ల పన్నుల రూపంలో దోసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఇప్పటికన్నా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకం కాండి, ఒకరికొకరు అండగా నిలబడండి. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే విధంగా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం వచ్చింది, సమయం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని పంపి ఎన్ని కేసులు పెట్టి ఏ దానికి భయపడేది లేదు, బెదిరేది లేదు. చూసుకుందాం, మీరా మేమా. మొన్న జరిగిన ప్రొటెస్టు
తాండూరు ప్రజలందరూ కలిసి చేసిన ప్రొటెస్ట్ అది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ పిలిపించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఇప్పుడు మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కొన్ని ఏరియాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి 9 తారీఖు తర్వాత ఈ కేసులపై కానీ ఆ బీద ప్రజలకు ఆర్థిక సాయంల విషయంలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటాం. 7 లక్షలు ఇచ్చేసి తోక ముడిచి ఉరికిపోవడం కాదు. చదువుకునే వయసు పిల్లలు, ఎంబీఏ ఎంబీబీఎస్ చేసే పిల్లలు, పాలిటెక్నిక్ బీటెక్ చేసే పిల్లలు చనిపోయారు. 7 లక్షలు ఎవరి ముక్కులో పెడతావు నువ్వు? ఒక ప్రాణం విలువ 7 లక్షలా? రేపు నీ ఇంట్లో వస్తే 7 లక్షలతో సరిపోతుందా? రేపు ఇంకో నాయకుని ఇంట్లో ఇస్తే 7 లక్షలు ఇస్తే సరిపోతుందా? దయచేసి ఆలోచన చేయండి తాండూరు ప్రజలు. చనిపోయే కుటుంబాలకు అండగా ఉంటాం. తాండూరు ప్రజలు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు ఉంటారు. ఈ కేసులు నువ్వు ఇంకా 25 మంది మీద ఈరోజు పెట్టినావు కదా, ఇంక 25 కేసులు పెట్టుకో. జైలుకి పంపి, జైలు కొత్తగా మాకు అనేక పోరాటాలు చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం. మీలాగా పారాషూట్ లాగా వచ్చి ఎమ్మెల్యేలు కాలేం మేము. ఇక్కడ చూద్దాం పారాషూట్ ఎమ్మెల్యేలు అది ఎన్ని దినాలు నడుస్తుంది. ఇంకా సమయం వచ్చినప్పుడు చెప్తాం. దయచేసి తాండూరు ప్రజలందరూ కూడా మేల్కోండి, ఒకరికొకరు ధైర్యంగా నిలవడండి. రేపు సమస్య మీకు కూడా రావచ్చు, మీకు సమస్య రావచ్చు, మాకు సమస్య రావచ్చు. కానీ మనం ప్రాంతం వాళ్ళం, మనం అందరం ఒకటే. మన ప్రాంతం వాళ్ళు, మన తాండూరు వాళ్ళు. కాబట్టి తాండూరు వాళ్ళందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఏకంగా ఉండండి. రాజకీయాలలో నడుస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ తాండూరు ప్రజలందరూ కూడా ఏకంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తాండూరు ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా మేము మాత్రము ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ఎమ్మెల్యేని, ఈ జిల్లాలో ఉన్న స్పీకర్ని వదిలిపెట్టే పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. अस्सलाम वालेकुम, आदाब। कल जो धरना करे थे विलेमुन चौरस्ते पे, जो जिनका एक्सीडेंट हो गया था, उनके हक में उनको जस्टिस मिलना, इनजस्टिस उनके साथ नहीं होना बोल के तांडूर डेवलपमेंट फर्म की कॉल पे हम लोग जाके वहाँ पे धरना करे थे। वो धरना करे बोल के आज 25 लोगों के ऊपर एफआईआर कर दिया गया। ये बिल्कुल ताजुब की बात है। समझ में नहीं आता हमारे एमएलए साहब ये एफआईआर हम लोगों के ऊपर क्यों कराए। तो वजह क्या है कि मौजूदा हुकूमत कांग्रेस की है, तो क्या तांडूर की आवाम, तांडूर के नौजवान, कोई ऑर्गेनाइजेशन आप लोगों को सवाल नहीं कर सकते? अगर आप लोगों को सवाल करे तो क्या आप हमारे पे केस बुक कराते? होना तो ये चाहिए था, अगर डिपार्टमेंट हमारे पे केसेस बुक कर रहे, होना तो इंसानियत के नाते ये चाहिए था एमएलए बोयनी मनोहर रेड्डी साहब आप, कि भाई अरे भाई उन लोगों के ऊपर मत करो, उन लोग जो कर रहे हैं वो जज्बात में कर रहे हैं, उनका जज्बात में आना सही है, और मासूम लोगों की जाने गई, उनके ऊपर एफआईआर मत करो, केसेस मत बुक करो बोल के आप ये इंसानियत का सबूत देना था। जैसा कि पिछले दिनों में तांडूर में रोडा सही नहीं है और धूल बहुत हो गई बोल के तांडूर फर्म वाले और तांडूर के कई लोग, कई ऑर्गेनाइजेशंस, नौजवान चौरस्ते पे एक धरना मुनाकिद करे थे, जिसके अंदर हमारे एक्स एमएलए रोहित रेड्डी साहब आके उन लोगों को वहाँ पे एड्रेस करे, बोले कब तक करते, क्या है क्या नहीं, पूरे डिटेल्स बोलने के बावजूद भी किसी एक के ऊपर एफआईआर नहीं करे। आप बताने लगाना अगर किसी एक नौजवान के ऊपर या किसी एक ऑर्गेनाइजेशन के ऊपर या किसी एक पॉलिटिकल लीडर्स में भी मौजूद थे उसके ऊपर कराए क्या? एक तो भी एफआईआर रोहित रेड्डी साहब नहीं कराए। उल्टा इंसानियत का सबूत है किसी के ऊपर भी एफआईआर नहीं होना बोल के। और आप जो है कि हमारे पे आज एफआईआर करा देते ताकि डर जाना, आइंदा से कांग्रेस हुकूमत के बारे में नहीं बोलना, एमएलए साहब के बारे में नहीं बोलना। अरे ये क्या जुल्म है साहब, ये कैसा जुल्म है, ये समझ में नहीं आ रहा मेरे को। और तो हमारे तेलंगाना में सीएम साहब उन्होंने जुबली हिल्स में एक अलग बोल रहे हैं, उनका एक अलग ही ये चल रहा, कांग्रेस है तो मुसलमान है, कांग्रेस नहीं है तो मुसलमान नहीं है। उनके एक अलग स्टेटमेंट्स वहां पे मिल रहे हैं, उन्होंने एक हम मुसलमानों को एक अलग तकलीफ दे रहे हैं, जबकि मुसलमानों की तरफ से कांग्रेस है। देखिए आप, मुसलमानों की तरफ से कांग्रेस है,
अगर मुसलमान कांग्रेस को वोट नहीं डालती तो गुज़िश्ता इलेक्शन में कांग्रेस इक़्तिदार में आती थी? क्या सीएम रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर बनते थे? क्या तांडूर में मुसलमान अगर बोयनी मनोहर रेड्डी साहब को वोट नहीं डालते तो बोयनी मनोहर रेड्डी साहब एमएलए बनते थे? आज मुसलमान वोट डाला बोल के आप लोग इक़्तिदार में बैठे हुए ना। एमएलए साहब बोयनी मनोहर रेड्डी साहब एमएलए बने, रेवंत रेड्डी साहब सीएम बने, मुसलमान डाले बोल के। आज मुसलमानों को आप लोग बोल रहे हैं कि भाई कांग्रेस है तो मुसलमान है, कांग्रेस नहीं है तो मुसलमान नहीं है। ये आपकी बिल्कुल गलत फहमी है। आप हमारे सीएम रेवंत रेड्डी साहब, इसका खमियाजा आपको भुगतना पड़ेगा, आपके अल्फाज वापस लेना पड़ेगा। आप ऐसा मुसलमानों को नहीं बोल सकते, ये आपकी बिल्कुल गलत बात है। आप अपने अल्फाज को वापस ले लीजिए। और तांडूर का हाल ऐसा है, हमारे मनोहर रेड्डी साहब का आप कितने केस बुक कराइए साहब, हम पीछे हटने वाले नहीं है। हम पब्लिक के इश्यूज को बराबर उठाएंगे, पब्लिक के इश्यूज को हम बराबर आप तक लेके जाएंगे। आप कितने भी केसेस बुक करो, हम डरने और घबराने वाला उसमें से नहीं है। तांडूर का नौजवान नहीं घबराता। अरे मासूम नौजवानों के ऊपर आप एफआईआर कराते साहब, आपको तो चाहिए था रुका देना था, आप नहीं कराना था, फिर भी कराए हुए हैं आप। और मैं जुबली हिल्स की आवाम से बोल रहा हूँ, गुजारिश कर रहा हूँ, जो सीएम रेवंत रेड्डी साहब बोले हैं कि मुसलमान कांग्रेस है तो मुसलमान है, कांग्रेस नहीं तो मुसलमान नहीं है बोल के, आज जुबली हिल्स के मुसलमानों से गुजारिश कर रहा हूँ, आप लोग बता दीजिए कि मुसलमान है तो कांग्रेस है, मुसलमान है तो ही कांग्रेस है बोल के आप लोग साबित कर दीजिए कि आप कांग्रेस को वोट मत डालिए। और उनको बता दीजिए कि मुसलमान अगर कांग्रेस को वोट नहीं डाला तो आज कांग्रेस इक़्तिदार पे जुबली हिल्स में नहीं आ रही बोल के आप लोग बता दीजिए। जुबली हिल्स के मुसलमान जवाब दीजिए, ये मौका है सीएम रेवंत रेड्डी साहब को, होच के नाखून लो, आप बोल दो उनको मुसलमान आज जाग गया है। आप मुसलमान को ऐसा बोल देना तो आज मुसलमान कांग्रेस के साथ नहीं है, इसलिए कांग्रेस भी इक़्तिदार में नहीं आती बोलिए जुबली हिल्स में, आप लोग साबित कर दो बोल के आप लोगों से गुजारिश करते अपनी बात को खत्म करो। अस्सलाम वालेकुम, आदाब। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नमस्ते अदावर से। कल रात में जो चेवल्ला में एक्सीडेंट हुआ, वो सिलसिले में तांडूर की आवाम को बड़ी तकलीफ होकर धरना प्रोग्राम रखा गया था हमारे तांडूर डेवलपमेंट कमेटी की तरफ से। उसमें धरना बहुत पीसफुल धरना किया गया है, क्योंकि इतना गम था तांडूर की आवाम को, और सब लोग मिलकर, नौजवान और तांडूर के सिटीजन सब मिलकर एक अच्छा पीसफुल धरना किया गया है। उस धरने में हम लोग भी शामिल थे, मगर उन तमाम लोगों के ऊपर आप लोग देखिए, वहां पर एक खवातीन भी, एक्स काउंसलर्स भी आए हुए थे, और तमाम पार्टी के लोग, एमआईएम पार्टी के लोग भी थे, बीजेपी के पार्टी के लोग थे, सीपीएम पार्टी के लोग थे, और बीआरएस पार्टी के तरफ से भी गए थे, और तांडूर के नौजवान पूरे लोग वहां पर थे। उन तमाम लोगों के ऊपर, 25 लोगों के ऊपर केस बुक किया गया बोल के हम लोग कल रात में देखे। बड़ी तकलीफ हो रही है। क्यों? ये प्रोग्राम जो धरना किए, वो धरने में सब लोग गम हुआ, तकलीफ हुई बोलकर धरना किए गए। उस धरने में तमाम के ऊपर केस बुक करे। मैं जो गवर्नमेंट है, कांग्रेस गवर्नमेंट, हमारे तांडूर एमएलए जनाब मनोहर रेड्डी साहब, आप एक रूलिंग पार्टी के एमएलए है, कभी ऐसा तांडूर में इस तरीके से धरना करे तो केसेस कभी बुक नहीं हुए। आज फर्स्ट टाइम हमारे तांडूर में ये केसेस बुक किया गया है, क्योंकि इससे पहले गुज़िश्ता में भी ये डेवलपमेंट फोरम वाले रोहित रेड्डी एमएलए थे, उस टाइम पे धरना किए थे। धरना किए तो कभी किसी एक के ऊपर भी केस नहीं हुआ। ये फर्स्ट टाइम इस तरीके से केस बुक हुआ। मैं एमएलए साहब से भी अदबन गुजारिश कर रहा हूं कि आप इमीडिएटली पुलिस डिपार्टमेंट वालों से बात कर आप उस केसेस को विड्रा कर लेना चाहिए। ये केसेस अवाम के लिए ये लोग धरना किए हैं, मगर इस केसेस करने में माहौल और खराब होता। और आप देखिए, क्योंकि कभी ऐसा नहीं हुआ, ये फर्स्ट टाइम होने की वजह से तांडूर की आवाम पूरी, एक सीनियर सिटीजन्स भी वहां पर मौजूद थे, एक महिला एक्स काउंसलर्स भी मौजूद थे, और तमाम पार्टी के लोग भी मौजूद थे। उन लोगों के ऊपर केसेस करना बहुत गलत बात है। मैं पुलिस डिपार्टमेंट से भी, हमारे डीएसपी साहब से भी अदबन गुजारिश कर रहा हूं, तांडूर टाउन सीए साहब से और एसआई साहब से भी, आप लोग देखिए, क्योंकि इतने एक्सीडेंट में लोग मरे हैं, मरने के बाद वो लोग एक
तकलीफ में धरना किए हैं उस धरने में केसेस करना अच्छी बात नहीं होती। आप लोग भी डिपार्टमेंट वाले भी सोचिए, जिस घरों में इंतकाल हुआ उन लोगों की तकलीफ अपने घरों में भी तो हुआ तो कैसी तकलीफ होती। वो एक इसमें उन लोग धरना किए, डेवलपमेंट होना बोल के, रोड्स होना बोल के ये धरना किए थे, मगर आप लोग केस करना बहुत गलत बात है। मैं आप तमाम एमएलए, रूलिंग पार्टी के एमएलए है, आप इमीडिएटली बात करके मनोरन्ना, आप इमीडिएटली उस केस को वापस लेना चाहिए। नहीं लेंगे तो तांडूर का माहौल और ज्यादा खराब होने के चांसेस है। मैं आपसे अदबन गुजारिश करता हूं और पुलिस डिपार्टमेंट से भी गुजारिश करता हूं कि इमीडिएटली वो केस को विड्रा कर ले तो बेहतर रहता। और तांडूर के नौजवान, आप लोग इस तरीके से आप लोग एक तांडूर डेवलपमेंट के लिए, तांडूर की तकलीफ के लिए धरना किए। आप नौजवान ये मत सोचो कि ऐसा केसेस हुए बोल के। हम आपके साथ में हैं इंशाअल्लाह। हमारे साबिका एमएलए रोहित रेड्डी साहब भी आपके साथ में हैं। आप लोग के बारे में हम तमाम हाई कमांड से भी बात करेंगे, पुलिस हाई ऑफिसर से भी बात कर हमारे साबिका एमएलए साहब उसका डिसीजन लेंगे। और मुझे ये मौका दिया, आप तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ। మొన్న జరిగిన యాక్సిడెంట్ ఏదైతే చేవెళ్ళ దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో భాగంగా చాలామంది చనిపోవడం జరిగింది. తాండూరు ప్రాంతానికి చెందిన పిల్లలు, చాలామంది మహిళలు, లేకపోతే వేరే మగవాళ్ళు కూడా చాలామంది చనిపోయినరు. వేరే జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా ఒకరిద్దరు అట్లా చనిపోయినారు. చాలామంది గాయపడ్డారు. ఇది మామూలు యాక్సిడెంట్ కాదు, చేవెళ్ళ దగ్గర జరిగింది. ఇది రెండవ అతిపెద్ద యాక్సిడెంట్. ఎందుకంటే అంతకుముందు ఆలూరు దగ్గర రైతులు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత ఈరోజు అంటే మొన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో బస్సు ప్రమాదము, దీనికి రోడ్లు ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుండి మేము చాలా సంవత్సరాల నుండి కూడా ఈ తాండూరు నుండి హైదరాబాద్ రోడ్డు బాగలేదు, గుంతలమయంగా ఉన్నది. తాండూరు ప్రాంతంలో మొత్తం ఎక్కడ తీసుకున్నా కూడా మొత్తం ఒక్క రోడ్డు కూడా సరిగా ఉండదు. వేరే జిల్లాలతోటి కంపేర్ చేసుకుంటుంటే మా జిల్లాలో మళ్ళీ చేవెళ్ళ వరకు కూడా ఈ చేవెళ్ళ నుండి ఇక్కడ మొత్తం పశ్చిమ రంగారెడ్డి మొత్తం కూడా అంటే నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఇది కర్ణాటక బార్డర్ కూడా కావడంతో అసలు ఈ రాజకీయం లోపల నాయకుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అసలు చాలా నెగ్లెక్ట్ చేసిర్రు. ఈ పశ్చిమ రంగారెడ్డి ప్రాంతాన్ని చేవెళ్ళ నుండి తాండూరు వరకు కూడా. అయితే ఇక్కడ ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ రోడ్ల విషయానికి వస్తే అసలు వీళ్ళు మనుషుల అనేది కూడా లెక్కకు లేదు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుండో జరుగుతున్న పరిణామము. అయితే మొన్న జరిగిన తర్వాత ఇంకా మేము ఎన్నోసార్లు ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే ఇక్కడ చాలా మంచి వాళ్ళు, మా ప్రాంతంలో ప్రజలందరూ కూడా సాఫ్ట్ గోయింగ్ మంచి వాళ్ళు, మంచితనం ఎక్కువ ఉన్నది మాకు. కాబట్టే మేము ఇంత మా మంచితనం మాకు శాపంగా మారిందని చెప్పేసి మాకే అనిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ నుండి తాండూరు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ ఒక చోట యాక్సిడెంట్ చూస్తాం, ఎవరో ఒకరు చనిపోవడం చూస్తున్నాం. కానీ ఈరోజు మొన్న జరిగిన తర్వాత ఇంకా మా కట్టలు తెచ్చుకున్నది కోపం అనేది. ఇంకా ఈ వ్యవస్థను దీన్ని అడగకపోతే ఇంకా మొత్తం మేము మా పరిస్థితే ఘోరం అని చెప్పేసి మేము అందరం కూడా ఒక తాండూరు డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి ఇక్కడ మా దగ్గర తాండూరు బెటర్మెంట్ కోసం అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఫోరం లాగా పెట్టుకొని దాన్ని మేమైతే యాక్చువల్గా సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీని నేను, కాకపోతే మా తాండూరే అయినా కూడా ఆ ఫోరం అన్నీ పక్కన పెట్టేసినాం, జెండాలు పార్టీలు అన్నీ పక్కన పెట్టేసి ఆ ధర్నాలో పాల్గొన్నాం అందరం కూడా. దాంట్లో అంటే రకరకాల ఉద్దేశాలతోటి ఎవరైనా రావచ్చు. ఎందుకంటే మేము తాండూరు కోసం ఒకరు స్వాతంత్ర పోరాటం లోపల ఉన్నప్పుడు చాలామంది శాంతియుతంగా చేసిండ్రు, గాంధీ మార్గంలో పోయిండ్రు, కొంతమంది రివోల్ట్ అయినరు, చాలామంది వద్దు వీళ్ళని తరిమి కొట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాల కోపానికి ఒక హద్దులు అవధులు లేరు. ఒకరికి తక్కువ కోపం వస్తుంది, ఒకరికి ఎక్కువ. ఆ ఉద్దేశంలో ఎవరైనా ఏమైనా కామెంట్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద చేస్తారు. కొంతమంది అక్కడ వచ్చిండు రోహిత్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, ఆయనను కూడా నిలదీసారు. మరి నువ్వేం చేసినావు 5 సంవత్సరాలు, నీ హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉండింది కదా, మరి నువ్వేం చేసినావు అని ఆయనను కూడా నిలదీసారు. ఇదేమి ఒకరిని చెప్పి ఇంకొకరిని ఈ ప్రభుత్వాన్ని ఏదో తిట్టడమో లేకపోతే ఆ ప్రభుత్వాన్ని పొగడం కాదు. మేము అందరూ ఎవరు చేయలేడో మొత్తం ఏ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ పని చేయలేదు సరిగా ఈ రోడ్ల విషయంలో. ముఖ్యంగా మీరు ఎవరికి పెన్షన్లు ఇచ్చినరా ఇంకోటి చేసినరా అది కాదు,
ఈ రోడ్లు ఎందుకంటే ఇది చనిపోవడానికి ఇంత పెద్ద కారణమైంది. ఇట్లా ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పోయే పరిస్థితి ఇక్కడ మాకెందుకంటే డైలీ రాకపోకలు ఉంటాయి తాండూరు నుండి హైదరాబాద్. ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ సరిగా కాలేజీలు లేవు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ లేవు. లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలో సంచులు మోయాలి తప్పితే ఇంకొక పని లేదు. ఇక్కడ మహిళలకు కూడా ఉపాధి లేదు కాబట్టి వాళ్ళు పాపం ఇక్కడ నుండి చేవెళ్ళ వరకు పోతారు. ఆ ఫ్రీ బస్సులు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎక్కువ స్థాయి లోపల కూడా పని చేయడానికి హైదరాబాద్కో చేవెళ్ళకో అక్కడ వెళ్తుంటారు. అటువంటి తరుణం లోపల ఇటువంటి జరగడం అనేది చాలా బాధాకరం అనిపించి ఆ ధర్నా లోపల అందరం పాల్గొన్నాం. అందరూ పార్టీలకు అతీతంగా తాండూరు వాళ్ళమంతా దాన్ని తీసుకొని కేసులు బుక్ అయినాయని చెప్పేసి మాకు తెలిసింది, ఈరోజే తెలిసింది. ఇది ఒకవేళ కేసులు పెడితే కేసులు కాదు ఇంకా పెట్టుకోండి. కేసులు పెడితే ఎవరు భయపడేటోళ్ళు లేరు. ఇట్లా ప్రతిసారి కూడా మేము చూసినాం. ఆసుపత్రి లోపల ప్రాణాలు పోతున్నాయి. కరోనా టైం లోపల ఆక్సిజన్ లేదు. ఇక్కడ డాక్టర్లను ప్రైవేట్ నర్సింగ్ హోమ్లను మేపడానికి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి లోపల డాక్టర్లను అదే టైం లోపల ట్రాన్స్ఫర్. ఈ నెల 3వ తేదీ సోమవారం చెవేళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. తాండూరు నియోజకవర్గంలో 13 మంది మృతి చెందడం బాధాకరమని మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తన వంతు సహాయంగా వ్యక్తిగతంగా మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయలను అందజేశామని తెలిపారు. భవిష్యత్తులో వారికి అన్ని విధాల అండగా ఉంటానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షలు మృతి చెందిన ప్రతి కుటుంబానికి అందజేశామని తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రోడ్డు మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు, యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, గడ్డలి రవీందర్, పరిమళ, అబ్దుల్ కవి, బిర్కట్ రఘు, సంకేత్, సిద్ధు, ఆదం ఖాన్ తదితరులు ఉన్నారు. हमारा बचपना पूरा गुजरा साथ में जाना करने के पहले वहीं गया मामा हॉस्पिटल में फर्स्ट गया वहाँ अच्छा हाँ तो कंडक्टर पूछा मैं हमारा हॉस्पिटल में है बहुत अच्छा आदमी है ड्राइवर साहब ऐसा मेरे ड्राइवर हंसते हंसते अच्छा चलाते अच्छा आदमी है इन आके मान लिए ऐसा आ रहे हैं వాడు కూడా హాస్పిటల్ ఫస్ట్ పోయింది నేనేకి యాక్సిడెంట్ కాకుండా చెవులకు పోయి నేనే పోయిన పూలందరినీ మనం మా హాస్పిటల్కి పెట్టాను ఆ హాస్పిటల్ దగ్గర అయితే కదా మన దగ్గర పొట్టుగా ఉంటే అంబులెన్స్ ఇంటికి హాస్పిటల్ అందరూ 5 లక్షలు 2 లక్షలు గవర్నమెంట్ నిన్న కూడా గవర్నమెంట్ 5-2 ఇచ్చింది కలెక్టర్ వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు ఏమైనా సొంతంగా అందరికీ ఇస్తున్నాను నేను మంచిగా చూసుకోండి ఏదైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను స్పెషల్ కలెక్టర్ చెప్తా చెప్పి ఉదయాన్న తాను నుంచి బయలుదేరి హైదరాబాద్ పోతున్నప్పుడు చేవెళ్ళ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి తాండూరు పేదవారంతా కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఒకటే ఇంట్లో 3 ఆడపడుచులు పెరుకంపల్లి నుంచి కూడా ఉదయాన్నే చదువుకోవడానికి పోటీ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉన్నదో అక్కడ పోవడానికి వాళ్ళు ఉదయాన్నే బస్సులో పోవడం ఆ ముగ్గురు చనిపోవడం కూడా చాలా బాధగా ఉన్నది. మరి ఏదైతే మరి డ్రైవరు ఉదయాన్నే తాము నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఏదైతే కొంచెం లారీ వచ్చి కొట్టి మరి ఉదయాన్నే యాక్సిడెంట్ చేయడం చాలా బాధగా ఉన్నది. మరి ఇలాంటి కాకుండా కూడా ఆ రోడ్డు వెడల్పు కూడా కోర్టులో స్టే ఉన్నందుకు అది స్టార్ట్ కాలేదు. 30% నాడే మరి వికెట్ చేయడం జరిగింది, రోడ్డు వెడల్పు కూడా చేయడం జరుగుతున్నది. ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి రోడ్డు కూడా వెడల్పు చేసి ఇక కాకుండా తప్పకుండా చేస్తాం.
బషీరాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ముందు ఉన్న ప్రధాన రోడ్డు బురదమయంగా మారింది. ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, ప్రయాణికులు నడవడానికి వీలు లేకుండా రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బషీరాబాద్ నుండి కరణ్ కోట్ వరకు 32 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు పనులు ఆగిపోయాయని, ఆగిపోయిన రోడ్డు పనులను వెంటనే తిరిగి ప్రారంభించాలని బషీరాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో జాతీయ రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడంతో దుర్వాసన వెలువడుతున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వెంబడి వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడే మురికి నీరు నిలవడంతో దోమలు, ఈగలు, కుక్కలు, పందులు తిరుగుతూ మురికి కుంపగా మారిందని కొడంగల్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఎస్సీ, బీసీ వసతి గృహాలు ఉండడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అక్కడి నుండి డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. యాలల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు లక్ష్మప్పతో సిటీ కేబుల్ ప్రతినిధి హనుమంతు ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితిపై రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు లక్ష్మప్ప మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షానికి పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పెట్టిన కూలీల ఖర్చులు కూడా రావడం లేదని పత్తి రైతు లక్ష్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు కౌలు రైతుల గురించి ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇచ్చి పంట నష్టపోతే నష్టపరిహారం కూడా చెల్లిస్తామని నాయకులు హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం నాయకులు పట్టించుకోవడం లేదని, కౌలు రైతు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఇకనైనా తమను ఆదుకోవాలని రైతు లక్ష్మప్ప కోరారు. ఈ ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 4 ఎకరాల పత్తి, 4 ఎకరాలు పత్తి వేసినాం. 4 ఎకరాలు పత్తి ఉన్నది. కంది కూడా వేసినావు కదా? అంటే పట్టెలు పెట్టారు. అది ఇంకా కంది బాగున్నది. ఇది అంటే వాన నుంచి ఇట్లా అయిందా? ఇప్పుడు ఎందుకంటే మీ సొంత భూమి అయితే ఒకసారి లాభం వస్తుంది, కానీ ఇది వేసుకున్న భూమి వేసుకున్నానికి నువ్వు పైసలు ఇవ్వాల్సిందే. ఇచ్చినా ముందుగా ఇచ్చినావు అంతే, లేకపోతే చేనులకు రానియరు. ఇంతకు ముందు ఏమన్నా పత్తి తీసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఈ మొత్తం ఈ 4 ఎకరాల్లో మొత్తము 3-4 బస్తాలు అంటే కనీసము నీకు 40-50 క్వింటాల పత్తి అయితేనే మనకు ఏమన్నా లాభం ఉంది. మరి ఇప్పుడు నష్టం నీకు జరిగింది కదా, చాలా నష్టం. ఇప్పుడు ఇట్లా కౌలు చేసుకున్నావు, మళ్ళీ ఇట్లా నష్టపోయినావు, మరి ఎట్లా దీని పరిస్థితి? ఏం చేస్తాం మరి? ఎత్తుతాలి. నేనేమంటున్నా అంటే ఇట్లా నష్టపోయినరు కౌలు రైతులను ప్రభుత్వము ఏమైనా సహకారం చేయమని చెప్పేసి మేము కూడా అడుగుతున్నాం కదా. అట్లా చేస్తే మంచిగా మీకు పుణ్యమవుతుంది. ఎందుకంటే ఈ వర్షాల నుంచి వెళ్ళి బీట్ చేసింది అయితే కాదు, ఈ వర్షాల నుంచి వెళ్ళి ఇట్లా జరిగింది నుంచి ఇట్లా అయింది. అందుకే చూద్దాం పత్తి ఎట్లా ఉన్నది. ఈ పత్తి కూడా ధర అంతా పెట్టే పరిస్థితులు లేనట్లు ధర ఎక్కువ పెడతారు, లేకపోతే ధర కూడా ఇట్లా ముద్దలు. మరి తాత ఈ పరిస్థితి చూస్తే నీకు కనీసం కూలీలు కూడా లేవు. అందుకే అన్నాడు చేసినందుకు ఎట్లా కూర ఊరికి ఊసి పెట్టాలి జనం అంటారు కానీ ఎట్లా లేక అదంటున్నా. ఈయన 3 అక్కలు 4 కలిసి తీసిన కూలి కూడా వెళ్ళినట్టు వీటికి వెళ్ళి మోసుకొని అక్కడికి ఆడికి తీసుకొని మళ్ళీ అమ్మే వరకల్లా అంతా డబల్ పని. అంటే ఈసారి పత్తి పంట మాత్రం లాసే, చాలా లాసు.
ఓకే తాత తిన్నారా? సరే సరే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.